హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. టుడే క్లాస్ వచ్చేసరికి ఏంటంటే స్వర్గంలో ఉన్న గంగను భగీరథుడు ఏ విధంగా భూమి మీదకి తీసుకొచ్చారని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వివరిస్తున్నాడు అనమాట. పూర్వకాలంలో అయోధ్య నగరాన్ని సగరుడు పరిపాలిస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు కేసిని, రెండో భార్య పేరు సుమతి. వీరికి సంతానం లేదు. అందుకని ఇతను ఏం చేశారంటే తన ఇద్దరు భార్యలతోటి తను కలిసి హిమాలయాలకు వెళ్ళి అక్కడ 100 సంవత్సరాలు తపస్సు చేశారనమాట. ఆ ప్లేస్ వచ్చేసరికి భృగుశ్రవణం. భృగుశ్రవణంలో భృగు మహర్షి ఉంటాడనమాట. భృగుశ్రవణంలో ఈ సగరుడు కేసిని సుమతి 100 సంవత్సరాలు తపస్సు చేశారు. ఈ భృగు మహర్షి ఏం చేశారంటే, నీకు ఒక భార్యకి వచ్చేసరికి వంశోద్ధారకుడు జన్మిస్తాడు, మిగతా రెండవ భార్యకి వచ్చేసరికి 60,000 మంది ఉత్సాహవంతులైన కుమారులు జన్మిస్తారని చెప్పి వరం ఇచ్చాడు. అలాగా వరం ప్రకారం ఏం జరిగిందంటే, మొదటి భార్య అయినటువంటి కేసుని ఏం కోరుకుందంటే, నాకు వంశోద్ధారకుడు కావాలంది. అతని పేరే అసమంజసుడు. తర్వాత ఈ రెండో భార్య సుమతి ఏం కోరుకుందంటే, 60,000 మంది ఉత్సాహవంతులైన కుమారులు కావాలని చెప్పి కోరుకుంటే ఆమెకి ఒక సొరకాయ పుడుతుందనమాట. ఆ సొరకాయ కింద పడి పగిలిపోయి దాంట్లో నుంచి చిన్న చిన్న పిల్లలు 60,000 మంది పిల్లలు వచ్చారనమాట. ఈ పిల్లల పేర్లు, అందరి పేర్లు ఏంటంటే సగర కుమారులు. అలా పిల్లలు పెరిగి పెద్దారనమాట. అలా కొన్ని రోజులకి ఏం జరిగిందంటే, ఈ అసమంజసుడికి వివాహం జరిగింది. అతనికి వచ్చేసరికి అంశుమంతుడు జన్మించాడు. ఈ అసమంజసుడు ఏం చేశాడంటే, రాజ్యంలో కొన్ని వికృతమైన చేష్టలు చేసేవాడు అనమాట. ఏంటిది అంటే, అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి చిన్నపిల్లని తీసుకెళ్ళి వాళ్ళని సరియు నదిలో ముంచి చంపేసేవాడు అనమాట. ఇది తెలుసుకున్న సగరుడు ఏం చేశాడంటే, ఇతనికి రాజ్య బహిష్కరణ చేశాడనమాట. అలాగా వాళ్ళ తన కొడుకుని అతనే పెంచుకున్నాడు, సగరుడే పెంచుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేశాడంటే, ఈ సగరుడు అశ్వమేధ యాగం చెయ్యాలి అనుకొని చెప్పి అశ్వమేధ యాగం ప్రారంభించాడు. ఈ అశ్వమేధ యాగం ప్రారంభించి అశ్వాన్ని వదలగా దానితో పాటు ఇతని అంశుమంతుడు దాని అశ్వం వెంట వెళ్ళాడు అనమాట. అలా వెళ్తున్న దారి మధ్యలో ఇంద్రుడు వచ్చేసరికి ఏం చేశాడంటే, ఈ అశ్వాన్ని అపహరించాడు. ఎవరు అంటే ఇంద్రుడు. ఈ అశ్వాన్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఈ అంశుమంతుడు ఏం చేశాడంటే, వెళ్ళి సగరుడు చెప్తాడు, ఇలా అశ్వం మిస్ అయింది అని. అశ్వం మిస్ అవ్వడం ఏంది, చాలా ప్రమాదం కదా, ఎలా వదిలిపెట్టొచ్చావు అని చెప్పి అతను నరిచి ఈ సగర కుమారులను పిలిచి వెళ్ళి వెతకండి, భూమి అనేది 60,000 యోజనములు ఉంటుంది, మీరు తలా ఒక యోజనమును పంచుకొని భూమి తవ్వి చూడండి అని చెప్పి అంటాడు. అలా భూమిని సగర కుమారులు తవ్వుతుండడం ప్రారంభించగా ఈ దేవతలకి ఏం చేస్తారంటే, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇలా సగర కుమారులు భూమిని ఇలా పాడు చేస్తున్నారు, దానివల్ల కొన్ని వేల ప్రాణాలు మరణిస్తున్నాయి అంటే బ్రహ్మ ఏమన్నారంటే, మీరేమి బాధపడకండి, విచారించకండి. ఎందుకు అంటే పాతాళ లోకంలో విష్ణుమూర్తి తపస్సు చేస్తున్నాడు కపిల మహర్షి రూపంలో, ఆయనే భూమిని రక్షిస్తాడని చెప్పి చెప్తే దేవతలు వెళ్ళిపోతారు. అలాగా భూమిని తవ్వినటువంటి సగర కుమారులకి ఎక్కడ కూడా అశ్వం లభించలేదు అని చెప్పారనమాట. వెళ్ళి సగరుడు చెప్పాడు, భూమి తవ్వి చూసాము, మాకు ఎక్కడ లభించలేదంటే ఈసారి పాతాళ లోకంలో వెళ్ళి వెతకండి అంటారు. అలా పాతాళ లోకంలో వెళ్ళగా తూర్పు దిశ గజం అనేది భూమిని మోస్తుంది. అలా 4 దిక్కుల్లో 4 గజాలు భూమిని మోస్తున్నాయి అనమాట. అన్ని దిక్కుల్లో కూడా వీరు తవ్వి చూశారు, ఎక్కడ కూడా అశ్వం కనిపించలేదు. ఈసారి ఏం చేశారంటే, ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అతని పక్కన ఒక అశ్వం ఉంది. ఇది చూసినటువంటి సగర కుమారులు ఏం చేశారంటే, ఇతనే ఈ అశ్వాన్ని అపహరించాడని చెప్పి వెళ్ళి అతని మీదకి దాడి చేయనిపోతే ఇతను హూంకారం చేశాడనమాట. ఇలా సగర కుమారులు అందరూ కూడా భస్మమై పడిపోతారు. ఇది కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ఈ సగరుడు ఇంకా అశ్వము తేలేదు, వీళ్ళు సగర కుమారులు ఎటలేరని చెప్పి ఈ అంశుమంతుణ్ణి పిలిచి వెతుకుపో అని చెప్పి పంపిస్తారనమాట. అలాగా ఈ సగర కుమారులు ఎటువైపు అయితే వెళ్ళి తవ్వడం ప్రారంభించారో ఆ మార్గం గుండా వెళ్ళి చూస్తే అక్కడ సగర కుమారులు భస్మమే పడిపోయింది చూశారనమాట. చూసి ఇదంతా అక్కడ ఉన్నటువంటి అశ్వాన్ని తీసుకెళ్ళి ఆ అశ్వమేధ యాగం పూర్తి చేసి ఈ సగరుడు ఏం చేశారంటే, ఈ సగరుడు చెప్పాడనమాట, వీళ్ళందరి పశ్మాలు ఉంటాయి కదా, వీళ్ళని వాటర్లో కలుపుదాం అనుకుంటే అప్పుడే వచ్చేసరికి గరుత్మంతుడు వస్తాడనమాట. ఈ గరుత్మంతుడు ఎవరు అంటే సుమతి వాళ్ళ
సోదరుడు అనమాట వచ్చి చెప్తాడు. ఏమన్నారంటే, వీళ్ళని నీళ్ళలో ఇట్లా పడితే అట్లా చేయకండి, వీళ్ళు స్వర్గానికి వెళ్ళరు, మీరు స్వర్గంలో ఉన్న గంగను తీసుకురండి, అప్పుడే వాళ్ళకి ఈ 60,000 మందికి స్వర్గప్రాప్తి లభిస్తుంది. అంటే ఇతను ఏం చేశాడంటే, ఈ సగరుడు 30,000 సంవత్సరాలు తపస్సు చేశాడనమాట. అయినా కూడా ఎటువంటి ఫలితం లేదు. తర్వాత అంశుమంతుడు కూడా అంతే తపస్సు చేశాడు, ఇతనికి కూడా ఏం ఫలితం లేదు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సాధించలేదనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన అతను భగీరథుడు. ఇతను ఏం చేశాడంటే, తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పచెప్పి ఇతను గోకర్ణ క్షేత్రం వెళ్ళి అలా అక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడనమాట. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, ఏం కావాలి నీకు అని అడిగా, నాకు 2 వరాలు కావాలి స్వామి, ఒకటి నాకు వంశోద్ధారకుడు కావాలి, రెండోది వచ్చేసరికి గంగ స్వర్గానికి రావాలని చెప్పి అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడంటే, నీ మొదటి కోరిక అయినటువంటి నీకు పుత్రుడు సంతానం అనేది కలుగుతుంది అని చెప్పి అన్నాడు. కానీ రెండవది రావాలి అంటే, గంగ స్వర్గంలో ఉన్న గంగ భూమి మీదకి వస్తున్నప్పుడు పట్టుకోవాలి అంటే శివుని ప్రార్థించు, లేదంటే నీకు ఈ వరం అనేది ఇవ్వడం కుదరదు అంటాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఈ భగీరథుడు శివుని ప్రార్థించగలనమాట. ఒంటి కాలు మీద బొటన వేలు మీద అలా 1 సంవత్సరం పాటు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి అడిగాడు, ఏం కావాలి భగీరథ అంటే, స్వామి నాకు గంగ కావాలి, స్వర్గంలో ఉన్న గంగ వస్తే అందులో మా పినతండ్రులైనటువంటి చితాభస్మాన్ని కలిపి వాళ్ళకి స్వర్గప్రాప్తి లభించినట్టు కావాలి అంటే, అప్పుడు ఈ గంగ ఏమనుకుందంటే, నేను వస్తే శివుడిని కూడా పాతాళంలోకి తీసుకెళ్ళగలను అంటే, శివుడు ఏమంటాడంటే రా అని చెప్పి పిలుస్తాడు అనమాట. అలా 2 కాళ్ళు కొండలపైన అటుకొండ ఇటుపైన పెట్టి జుట్టు విరబూసి ఇది చూడండి భయంకరంగా ఉంటాడనమాట శివుడు. అప్పుడు గంగ వచ్చి శివుడి మీద పడిందనమాట. ఎంతసేపటికి కూడా 1 సంవత్సరం అయింది, అయినా కూడా గంగ పడుతూనే ఉంది. శివుడు చెక్కు చెదరకుండా అలానే నిలబడ్డాడనమాట. అప్పుడు ఇదే అహంకారం అనేది మనిషికి ఉండకూడదు. తన శక్తి ఎంత ఉన్నా కానీ ఎదుటోడి శక్తి అనేది మనము అంచనా వేయకూడదు అనమాట. అలా వేసినటువంటి గంగ ఏం చేసిందంటే, అలా పడుతూనే ఉన్నా కూడా శివుడు అట్లానే ఉన్నాడు. ఈ భగీరథుడు శివుని ప్రార్థించాడు అనమాట, స్వామి గంగ కావాలి అంటే సరే అని చెప్పి తను బిందు సరోవరంలో ఈ గంగని వదిలాడనమాట. అలా వదిలినప్పుడు గంగ 3 పాయలుగా చీలింది. ఒకటి తూర్పు వైపు, రెండోది పడమర, మూడోది వచ్చేసరికి మూడో పాయ అయినటువంటి భగీరథి అనమాట. ఇది భగీరథుడి వెంట ఈ పాయ అనేది వెళ్తుంది. అలా వెళ్తున్న గంగ వెంబటి ముసళ్ళు, పాములు, కప్పలు, చేపలు ఇవన్నీ కూడా ఆ నదితో పాటు ప్రయాణిస్తూ ఉన్నాయి. ఆ నదిలో వచ్చినటువంటి చుట్టూ ఉన్న జనాలు వచ్చి అక్కడ తడిచి వాళ్ళు ఆ వాటర్లో స్నానాలు చేసి వాళ్ళు పుణ్యాత్ములు అయ్యారనమాట. అలాగా వెళ్తున్న మార్గం మధ్యలో జహ్ను మహర్షి ఆశ్రమం ఉందన్నమాట. అప్పుడు ఈ జహ్ను మహర్షి ఆశ్రమాన్ని కూడా గంగ కొట్టేసిందనమాట. ఆ వాటర్ ఫ్లో వలన ఆగ్రహించినటువంటి జహ్ను మహర్షి ఏం చేశాడంటే, ఆ గంగని మింగేశాడు అనమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత భగీరథుడు రథం మీద వెళ్తున్నాడు, ఏంది ఇంకా రావట్లేదు గంగ అని చూస్తే, ఇక్కడ వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ జరిగిన స్టోరీ అనమాట. ఇది చెప్తాడు భగీరథుడికి, ఇలా ఆశ్రమాన్ని కొట్టేసింది, నేను అందుకే మింగేశానంటే, స్వామి ప్లీజ్ స్వామి మాకు ఇవ్వండి, మా పినతండ్రులకి నేను వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి అంటే గంగతోనే కావాలి అంటే, తన మొర విన్నటువంటి జహ్ను మహర్షి ఏం చేశాడంటే, ఈ గంగని చెవి నుంచి వదిలాడనమాట. అలా వదిలినందువల్లనే గంగ జహ్ను మహర్షి చెవి నుంచి వచ్చినందువల్లనే గంగకు ఒక పేరుందనమాట, అదే జాహ్నవి అని. అలా స్వర్గంలో గంగకి వివిధ పేర్లు ఉన్నాయి. స్వర్గంలో ప్రవహిస్తున్నప్పుడు మందాకిని అని, భూమిపైన ప్రయాణిస్తున్నప్పుడు భగీరథి అని, పాతాళ లోకంలో ఉన్నప్పుడు భోగవతి అని పిలిచారు అనమాట. అలా వచ్చిన గంగని తన పినతండ్రులకి అది చేసి వాళ్ళకి స్వర్గప్రాప్తి లభిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే భగీరథ చేసినటువంటి ప్రయత్నం అనమాట. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేప్పుడు చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అందుకే ఎవరైనా చెప్తారు ఎగ్జాంపుల్గా భగీరథ ప్రయత్నం చేయాలి అని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.